పార్లమెంట్ నియోజకవర్గంలోని యావత్ ప్రజానికానికి మనవి చేస్తూ ఉన్నా. కొందరు ఇన్పుట్ లీడర్లు, కొందరు అవుట్పుట్ ఎక్స్పోర్ట్ లీడర్లు ఉంటారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళో ఇన్పుట్ అయిన లీడర్ని కాదు, ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యే లీడర్గా మీ భువనగిరి ప్రజలంతా కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే భువనగిరి పేరును కీర్తి పతాకాన్ని నిలపడానికి నేను కృషి చేస్తాను. నేనేదో నా తాతనో తండ్రో లీడర్ కాదు. మా నాయన గొర్రెల కాపరి, మా అమ్మలు వ్యవసాయ కుటుంబం, నాకు ఇద్దరు తల్లులు. కాబట్టి ఆ విధంగామైనటువంటి కుటుంబంలో ఉన్న మా గొల్లకుర్మ కుటుంబంలో పుట్టిన మా ముత్తాతల నుండి కూడా మేము భూస్వాములం. 100 ఎకరాల భూమి ఉండేది మాకు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా. ఇవాళ ఇక్కడ ప్రాంతంలో నాకు కొన్ని 100 మంది మిత్రులు. కానీ ఇబ్రాహీంపట్నంలో నన్ను అడగండి, ఏ నాయకుడిని అయినా కొంతమంది స్టార్ట్కో నెట్టుకో తిడుతూ ఉంటారు. 100కి 99 మంది ఎవడన్నా పడిరానోడు మళ్ళీ చెడ్డోడు అంటాడో. ఏ పార్టీలు నన్ను అడగండి, నాకు అంత మంచి పేరు ఉంది. తప్పకుండా మీరు అందరు ఆశీర్వదిస్తే నేను తప్పకుండా ఎంపీగా గెలుస్తానన్న విషయాన్ని మనవి చేస్తూ, ఇలా బూర నరసయ్య గౌడ్ గారు డాక్టర్ వృత్తిపరంగా మంచి వ్యక్తి. కేసీఆర్ గారు అవకాశం కల్పించి ఎంపీకి ఇచ్చారు. 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు. ఏం పని చేసిండో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మళ్ళా తిరిగి అవకాశం ఇచ్చిండు. నన్ను టీఆర్ఎస్ పార్టీలకు తోలుకొచ్చేటప్పుడు కూడా ఆయన పాత్ర ఉంది, కీలక పాత్ర. మరి అదేం గుణమో నాగేందర్ తోలుకొచ్చిండు. ఆయన పోయిండు వెనక, మళ్ళీ ఈయన ఇద్దరు కలిసి తోలుకొచ్చింది, ఇద్దరు పోయింది. రెండోసారి కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఆయన ఓడిపోవడం జరిగింది. పార్టీ గౌరవించిన ఈ పార్టీ మారి ఇవాళ ఇంకో బీజేపీ నుండి వస్తారు. సోదరులారా, ఒకటి గమనించాలి. కొత్త సీసాల పాత సారా పోసినట్టు పోసుకొని అంగి మార్చుకొని తెల్లంగి నిప్పి కాషాయంగి తోడుకొని వచ్చి జై శ్రీరామ్ అని చెప్పుకొని ఓట్లు అడిగితే ప్రజలు నమ్మరు. నేను ఒక బడుగు బలహీన వర్గాల నుండి ఒక వెనుకబడిన సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని, మంచి చదువుకున్నాను. మీరు అందరు అవకాశం కల్పిస్తే నేను ఏదో మీదుండే వ్యక్తిని కాదు, పొద్దున్న లేస్తే మాస్గా మీ ప్రజలలో ఉండే వ్యక్తిని. ఎవ్వరికి కూడా భయపడే రకం కాదు. ఏ కార్యకర్త ఇబ్బంది వచ్చినా పార్టీ పరంగా కార్యకర్తలకు అండగా ఉంటాను. ప్రజలకు కూడా ఒక ప్రజాసేవకుడిగా పనిచేస్తూ ఉంటాను. నేను ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఎంతోమందికి ఏ కష్ట నష్టాలలో కానీ, ఏ ఆపదలో కానీ, ఏ సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ ఎల్లవేళలా ఎన్నికలు రాగానే ఒక డేరా వేసుకొని బయటకు వెళ్తాను. నేను అసొంటోని కాదు. 37 ఏళ్ల సంది ప్రజా జీవితంలో ఉన్నా. ఇంకో వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని యువజన కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఆది నాయకుడు ఎవరినైనా సస్పెండ్ చేస్తే 3 ఏళ్ళు సస్పెండ్ చేస్తారు. ఆయన కంప్లీట్ సస్పెండ్ చేసిర్రు రాహుల్ గాంధీ గారు. డిస్మిస్ ది పార్టీ. ఆ డిస్మిస్ అనేది ఎవరికి ఉండదు. ఆ రాజకీయ పార్టీలలో పార్టీ డిసిప్లిన్ యాక్షన్ కింద సస్పెండ్ చేస్తారు. 1 ఏడాదికో 2 నెలలకో తీసుకుంటారు. కానీ మరి అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి చెప్తా ఉండు. మరి నన్నైతే దాదాపు ఈ ప్రాంతంలో ఒక్క కిషోరన్న కాన్స్టిట్యున్సీ కొత్తగా కానీ ఏ నియోజకవర్గంలో అయినా నన్ను దాదాపు ఒక 2-3 లక్షల మందికి క్యామమల్లేశాడు అంటే నాకు గుర్తుపట్టే పరిస్థితులు ఉన్నా. సోదరులారా, మీరు ఎప్పటికి కూడా రాజకీయాల మీద ఒక నమ్మకం పోయే రోజుల్లో నాలాంటి వ్యక్తికి ఒక